త్వరగా తీ. లోపల ఎవరున్నారు? ఎవరయ్యా? ఎవరు? ఇక్కడ సత్యవతి అని ఒక ఆవిడ ఉండాలి. ఆవిడెక్కడ? మీరు ఏ ముసల్దానా చూస్తే అర్థం కాలే? ఎక్కడ సత్యవతి? వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారయ్యా. వాళ్ళంటే? సత్య వాళ్ళ అమ్మాయి. ఎప్పుడు? 2 నెలలైందయ్యా. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ నాన్నోళ్ళ ఇంటికి అయ్యా. ఎవరి నాన్న? సత్య వాళ్ళ నాన్నయ్యా. అతని ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ కాదు. ఇక్కడ లేదంటే ఎక్కడ? వైజాగ్ దగ్గర అయ్యా. వైజాగ్ దగ్గర ఎక్కడ? అరకులోయ. అన్నా, నువ్వు వెళ్ళేది అరకు వైపే కదన్నా. కొంచెం అక్కడ నన్ను దింపేస్తావా? నేను అరకులో వెళ్తున్నట్టు నీకెవరు చెప్పారు? అక్కడ కొట్టాయని చెప్పాడు. ఓ, అది సరే. ఎంత ఇస్తావు? అన్నా, నా దగ్గర డబ్బులు లేవన్నా. డబ్బు లేకపోతే ఎలాగా? అన్నా, అర్జెంటుగా నేను అరకు వెళ్ళాలన్నా. కాదనకన్నా, ప్లీజ్ అన్నా. అరకులోయలో ఎక్కడ దిగాలి? పద్మాపురం. నేను తిన్నగా వెళ్ళాలి. నువ్వు ఈ జంక్షన్లో దిగు. అలాగే అన్నా. వాంతి వస్తుందా? ఏంట్రా, ఏమైంది? అన్న వాంతి చేసుకున్నాడన్నా. అయ్యయ్యో, దిగి కడుక్కోమను. నీళ్ళెవరా? ఏంటన్నా? హత్య చేసి తప్పించుకున్న ఖైదీ. నువ్వేం మాట్లాడుకు, నేను కనుక్కుంటాను. తమ్ముడు, నువ్వు ఇలా మధ్య కూర్చో. నువ్వు జరగరా.
అరకులోయలో ఎక్కడ దిగాలన్నావు? పద్మాపురం అన్నా. ఆ ఊరికెళ్ళే మధ్యదారిలో పాడేరు పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ 10 నిమిషాల పని ఉంది. ఎందుకన్నా? అంతవరకు నోరెత్తావో పీకరుకి చంపేస్తాను. రేయ్, పారిపోవాలని చూసావో సంపి లోయలో పడేస్తాను. మాట్లాడకుండా కూర్చో. నీ వయసు ఎంతరా? 22. 22. నా కొడక ఆ వయసులోనే ఒకడిని చంపి జైలుకు వెళ్ళిపోయావా? అన్నా, అది నేను కావాలని చేయలేదన్నా, అనుకోకుండా జరిగిపోయింది. ఎలా? రేయ్, అడుగుతున్నానుగా. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడిని కొడుకుని. ఆస్తి కూడా మాకు బాగానే ఉంది. అప్పుడు నేను BA చదువుకునేవాడిని. అప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. లైలా కాలేజీ ఫిగర్ ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. మరి మీనాక్షి కాలేజీ ఫిగర్ మా సొంతం మామా, మా సొంతం మామా. లైలా బీకామ్ ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. సాఫ్ట్వేర్ ఫిగర్లు ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. నిర్మలా ఆంటీ ఎవరు సొంతం మామా? నా సొంతం మామా. నీ సొంతం మామా, నీ సొంతం మామా. అరుంధతి ఆంటీ ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, నీ సొంతం మామా. కనకాంబరం ఆంటీ ఎవరు సొంతం మామా? మామా, మా సొంతం మామా. తెల్ల మ్యారీస్ ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. మరి ఈ ముద్దమ్మ ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. కండక్టర్ వెళ్ళేమో అడగవా? ఏయ్, ఏంటి అల్లరి చేస్తున్నాడు? కూర్చోలా. ఆ తర్వాత మేము నీకు ఏం లోదాల్సి వస్తుంది. చెప్పొచ్చాడు పెద్ద పోటుగాడు. నువ్వు పాడు మామా, ఆడేం చేస్తాడో చూద్దాం. కండక్టర్ కూతురు ఎవరు సొంతం మామా? మూతి పగలు కొట్టుకున్నావు. ఊదు ఊదు. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ గణేష్ ప్లీజ్? గణేష్ మాట్లాడుతున్నాను. మీరెవరు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐని మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ నుంచా? చెప్పండి సార్. మీ అబ్బాయి పేరు శ్రీనే కదా? అవును. అతన్ని ఇక్కడ స్టేషన్లో పెట్టాం. ఎందుకు? బస్ కండక్టర్తో గొడవ పెట్టుకొని కండక్టర్ మీద మీ అబ్బాయి చేయి చేసుకున్నాడు. అతని ముక్కు ముఖం పగిలిపోయింది. అవునా? అవును సార్, అందుకే స్టేషన్లో కూర్చోబెట్టాం. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఒక పోలీసు వాళ్ళతో మాట్లాడారగను. ఈరోజు నీ కొడుకు నన్ను పోలీస్ స్టేషన్ రప్పించాడు. ఇదంతా నువ్వు పెట్టిన కారం. సరే కోప్పడకండి.